అరణ్య నిశ్శబ్దంలో విధి ఒక కొత్త అధ్యాయాన్ని రాయడానికి సిద్ధమైంది. అదే రాత్రి వీరుడు లోతైన నిద్రలో ఉన్న వేళ దైవ సంకేతాలు మొదలయ్యాయి. ఆకాశం నుంచి దివ్యకాంతి అరణ్యాన్ని కమ్ముకుంది. యోగముద్రలో నిలిచిన అయ్యప్ప స్వామి ప్రత్యక్షమయ్యారు. ధైర్యం, ధర్మం, న్యాయం ఈ 3 ఆయుధాలతో వీరుడిని ఆశీర్వదించారు. ఆ దైవశక్తి వీరుడి శరీరంలోకి ప్రవేశించగానే అతడు ఇక సాధారణ మనిషి కాదు. దైవబలంతో ప్రజలకు, సైనికులకు, గుర్రాలకు సాంప్రదాయధారణ మనిషి కాదు, దైవబలంతో నిండిన ఒక యోధుడు. అదే సమయంలో గ్రామంలో అల్లకల్లోలం. నీటిని విషపూరితం చేస్తూ దుండగులు, భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు, ఆశ కోల్పోయిన కళ్ళు. అప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ వినిపించిన నాదం అడుగులు గ్రామాన్ని తాకాయి. ఒక్క దెబ్బతో అన్యాయం కూలిపోయింది, ధర్మం గెలిచింది. నేను ఒక్కడినే కాదు, నా వెనుక దైవశక్తి ఉంది అనే ఆ మాటలతో గ్రామస్తుల గుండెల్లో ఆశ మళ్లీ పుట్టింది. ఆ రోజు నుంచి అతడు ఒక మనిషి కాదు, ఒక నమ్మకం, ఒక రక్షణ, ఒక పేరు, విజయ వీరుడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ముందుంది. ఈ మన కథ స్టూడియో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామియే శరణం